వైసీపీలో నెంబర్ 2గా ఉన్న విజయసాయిరెడ్డి వైసీపీకి రాజీనామా చేయడంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అలాగే విజయసాయిరెడ్డికి మాత్రం ప్రస్తుతం పడడం లేదు. ఏకంగా విజయసాయిరెడ్డి చంద్రబాబుకు అమ్ముడుపోయాడు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు జగన్మోహన్ రెడ్డి. విజయసాయిరెడ్డి చంద్రబాబుకు లొంగిపోయారు. రాజ్యసభ సభ్యత్వాన్ని 3.5 సంవత్సరాల్లో పదవీ కాలం ఉండంగానే చంద్రబాబుకు మేలు చేసేందుకు రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యేల సంఖ్యాబలం లేదు, మళ్ళీ రాజ్యసభకు పంపించే అవకాశం ఉండదని తెలిసే తన రాజీనామాతో చంద్రబాబు నాయుడు కూటమికి మేలు జరుగుతుందని తెలిసి ప్రలోభాలకు లోనై అమ్మేశారు. అలాంటి వ్యక్తి చేసే సెంటిమెంట్ల గురించి ఏం మాట్లాడతామంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మరోవైపు లిక్కర్ స్కామ్ పైన సంచలన వ్యాఖ్యలు చేశారు. మద్యం షాపులను ప్రభుత్వం నిర్వహిస్తే లంచాలు ఎవరిస్తారని ప్రశ్నించారు. ఏపీలో రకరకాల బ్రాండ్ల మద్యం అమ్ముతున్నారని, ఆ పేర్లు గతంలో ఎప్పుడూ వినలేదంటూ కొన్ని పేపర్లు చూపించారని జగన్ విమర్శించారు. భేదాల కథలతో లిక్కర్ కేసులో అరెస్టులు చేస్తున్నారని ఆరోపించిన జగన్, అరెస్ట్ అయిన నిందితులు, ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి లిక్కర్ కేసుతో ఏ సంబంధం ఉందని ప్రశ్నించారు. మిథున్ రెడ్డి, రాజ్ కేసిరెడ్డి, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, వాసుదేవ రెడ్డి లిక్కర్ పాలసీకి సంబంధం ఏంటని జగన్ నిలదీశారు. రాజ్ కేసిరెడ్డి కేశినేని చిన్నితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి అని, లిక్కర్ ఫైల్ ఒక్కటైనా సీఎంఓకు వచ్చినట్లు చంద్రబాబు నిరూపించగలరా అని వైఎస్ జగన్ నిలదీశారు. 2014 నుంచి 2019 మధ్య భారీగా మద్య కుంభకోణం జరిగింది అని జగన్ ఆరోపించారు. 2014 నుంచి 2019 మధ్య జరిగిన లిక్కర్ స్కామ్ కేసులో చంద్రబాబు బెయిల్ మీద ఉన్నది నిజం కాదా అని జగన్ ప్రశ్నించారు. 2019, 2024 మధ్య లిక్కర్ సేల్ తగ్గిందన్న జగన్ ఒక్క కంపెనీకి లైసెన్స్ ఇవ్వలేదని స్పష్టం చేశారు. లాభాపేక్ష లేకుండా వైసీపీ సర్కార్ అమ్మకాలు జరిపిందని గుర్తు చేశారు జగన్. స్కామ్ జరగకపోయినా జరిగినట్లు చూపించే ప్రయత్నం చేస్తున్నారని జగన్ ధ్వజమెత్తారు. లిక్కర్ కేసులంటూ తప్పుడు ఆరోపణలతో వైసీపీ నేతలతో పాటు అధికారులను వేధిస్తున్నారని జగన్ అన్నారు. మద్యం కుంభకోణం విషయంలో వైఎస్ జగన్ అరెస్టు తప్పదనే వార్తలు, ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ వీటిపై స్పందించారు. తాను విజయవాడలోనే ఉన్నానని, అరెస్టు కోసం వచ్చే వారికి స్వాగతిస్తున్నానని తెలిపారు. గతంలో కూడా ఓ కేంద్ర ప్రభుత్వం, ఓ రాష్ట్ర ప్రభుత్వం తనను అక్రమంగా అరెస్టు చేసి జైలుకు పంపించారని జగన్ గుర్తు చేశారు. అరెస్టు తనకు కొత్త కాదని, వైసీపీ నేతలు కూడా ఇబ్బందులు కొత్త కాదన్నారు. వైసీపీ కూడా ఇబ్బందులు తట్టుకుని పుట్టిందని, అలాగే ఎదిగిందని చెప్పారు. తాను కూడా ఒక నాయకుడిగా అలాగే ఎదిగానన్నారు. అరెస్టులు, కేసులనేవి అసలు ప్రశ్నే కాదని, న్యాయం ఎంత ఉందో చూడాలని చెప్పారు. అన్యాయంగా అరెస్టులు చేసే ప్రజాస్వామ్యంలో సాధ్యం కాదన్నారు. దేవుడు ఎప్పుడు ధర్మం వైపే ఉంటాడని జగన్ స్పష్టం చేశాడు.